తెలంగాణ రాష్ట్ర ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్, సీడ్స్ డీలర్ల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఫర్టిలైజర్ దుకాణాల బంద్ పిలుపునిచ్చిన నేపథ్యంలో ఆల్ ఇండియా అగ్రో ఇన్పుట్ డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షులు మేరకు రాష్ట్ర అసోసియేషన్ అధ్యక్షులు నాగుర్ల వెంకటేశ్వర్లు ఆదేశానుసారం హనుమకొండ జిల్లా పరకాల మండల ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్, సీడ్స్ డీలర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం బంద్ విజయవంతంగా నిర్వహించారు. అనంతరం పరకాల పట్టణం మరియు పరిసర గ్రామాలకు చెందిన ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్, సీడ్స్ వ్యాపారులు స్వర్ణ గార్డెన్ లో సమావేశమై షాపు యజమానులు, గుమాస్తాలు, అలాగే కంపెనీల ప్రతినిధులు కలిసి సుమారు 100 మందికి పైగా పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ ఫర్టిలైజర్స్ డీలర్ల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపాలని, ఫర్టిలైజర్ కంపెనీలు డీలర్లకు సహకరించాలని కోరారు. రాష్ట్ర అధ్యక్షుల పిలుపు మేరకు బంద్ విజయవంతం చేయడంలో భాగస్వాములైన పరకాల మరియు పరిసర గ్రామాల వ్యాపార మిత్రులకు, గుమాస్తాలకు, కంపెనీ ప్రతినిధులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్, సీడ్స్ డీలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు నాగుర్ల వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి మనోహర్ గారు, కోశాధికారి సిద్ధి నాగరాజు మరియు రాష్ట్ర కమిటీ ఇచ్చినటువంటి ఫర్టిలైజర్స్ వ్యాపారస్తులు ఎదుర్కొంటున్న సమస్యలపై స్పందించి బంద్కు పిలుపునివ్వడం జరిగింది. వారి నాయకత్వంలో మాకు ఇచ్చినటువంటి బంద్ పిలుపును అనుసరించి మేము ఈరోజు పరకాల ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్, సీడ్స్ డీలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మార్నింగ్ 9ంటికి వ్యాపారస్తుల వద్ద ఉంటున్నటువంటి కంపెనీ ఎంప్లాయీస్ మరియు అన్ని రకాల కంపెనీ ఎంప్లాయీస్, ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్, సీడ్స్ కంపెనీకి సంబంధించిన ఎంప్లాయీస్ అందరం కలిసి ఈరోజు మా నాయకత్వం ఇచ్చినటువంటి బంద్ను విజయవంతం చేసుకొని మా యొక్క సంపూర్ణ మద్దతు రాష్ట్ర నాయకత్వానికి తెలియజేస్తూ ఈరోజు ఏదైతే నిర్ణయం తీసుకొని బంద్కు పిలుపునిచ్చినారో అదేవిధంగా రాష్ట్ర నాయకత్వం తీసుకుంటున్నటువంటి డీలర్స్ యొక్క సమస్యలపై, వారి యొక్క ఇబ్బందులను పరిగణలోకి తీసుకొని రైతుల విషయంలో కానీ, వ్యాపారస్తుల విషయంలో కానీ ఏదైనా మా నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం తీసుకున్న నిర్ణయానికి మా యొక్క పరకాల ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్, సీడ్స్ డీలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సంపూర్ణ మద్దతు తెలియజేస్తామని ఈరోజు తెలియజేస్తున్నాం.